అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తనయుడు, గారాల పట్టి, ముద్దుల కుమారుడు నారా లోకేష్ నిన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన దుర్ఘటన తర్వాత బాధితుల్ని పరామర్శించడానికి వైజాగ్ వెళ్ళాడు. అక్కడ ఏవేవో మాటలు మాట్లాడి, ఏంటి ఇతని మైండ్‌సెట్ ఏంటని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చర్చించుకునే విధంగా ప్రవర్తించాడు. కానీ ఈ మాటలైతే నేను కలలో కూడా ఊహించలేదండి. కలలో కూడా ఊహించలేదు. నిన్న రాత్రి ఎవరో నాకు పంపిస్తే నేను చూసాను. చూసి అవాక్కయ్యాను. ఏంటి నిజంగా నారా లోకేష్ మాట్లాడాడా అని ఒకటికి 10 సార్లు నేను రూఢి చేసుకున్న తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. అసలు ఆ మాటలు ఏ స్థాయి వ్యక్తి మాట్లాడకూడదండి. ఏ స్థాయి వ్యక్తి కూడా మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనకి ఎందుకు ఆ యాక్సిడెంట్ జరిగింది అన్నది తెలుసుకొని పూర్తిగా వివరాలు తెలుసుకున్న తర్వాత మాట్లాడతాను అన్న అందులో అర్థం ఉందండి. ఇంకా ప్రాథమిక దర్యాప్తు దశలోనే ఉంది కాబట్టి వివరాలు తెలియాల్సింది. తెలిసిన తర్వాత పూర్తి వివరాలు తెలిసిన తర్వాత ఖచ్చితంగా ప్రజలకు తెలియజేస్తాము. ఎందుకు యాక్సిడెంట్ జరిగింది? ఎందుకు ప్రాణాలు కోల్పోవాల్సొచ్చింది అని హుందాగా ప్రవర్తిస్తే ఎంతో బావుంటుందండి. నోటికొచ్చినట్లు మాట్లాడడం, మాట్లాడి నవ్వుల పాలు కావడమే కాకుండా చనిపోయిన కుటుంబీకుల్ని, లేకపోతే వాళ్ళ బంధువులను, అక్కడ పనిచేస్తున్న వాళ్ళను కూడా అవమానించినట్లయింది నారా లోకేష్ మాట్లాడిన మాటలు. ఒకసారి వినండి నారా లోకేష్ గారు ఎంత అనాలోచితంగా మాట్లాడుతున్నారో. ఇది నిజంగా షాక్ అండి. మామూలుగా యూట్యూబ్ థంబ్‌నెయిల్ చూస్తుంటాం షాక్, షాక్, షాక్ అని. ఎన్ని సార్లు షాక్ అని పెట్టినా గాని సరిపోదు. అంత పెద్ద షాక్ నారా లోకేష్ మాటలు. ఒక్కసారి వినండి. కార్మికుల కన్నా తక్కువ ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు కూడా తొలగించారు. పర్మనెంట్ కార్మికులు కూడా తొలగించారు. నిర్వహణ లోపం కూడా ఉంది. అందుకే ప్రమాదం జరిగిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తారు. అలా ఇప్పుడు మీరు చూస్తే తక్కువ మంది ఉన్నారు కనుక ఈ ప్రమాదం జరగలేదు. ప్రాసెస్ లో ఎలాంటి ల్యాబ్స్ లేదు, డీవియేషన్ లేదు. ఇది వాటి నుంచి అది కక్కింది. ఎందుకు కక్కిందంటే తెలియదు. ఇన్ఫాక్ట్ ఎక్కువ మంది దాని కింద ఉంటే చనిపోయే పరిస్థితి ప్రమాదం ఉంది. సో ఇది ప్రాసెస్ లోపాలు ఎక్కడ జరగలేదు నంబర్. ఉండాల్సిన కార్మికుల కన్నా తక్కువున్నారు కాబట్టి, ఈ సంఘటన జరిగిందని కార్మిక సంఘాల నాయకులు అందరూ చెప్తున్నారు అంటే, ఎక్కడా లోపం లేదు. ఈ ప్రొసీజర్‌లో ల్యాప్స్ ఎక్కడా లేదు. ఉండాల్సిన కార్మికుల కంటే తక్కువ ఉన్నారన్న మాట కరెక్ట్ గాదు. ఎక్కువ కార్మికులుంటే ఎక్కువ మంది చనిపోయేవాళ్ళు అంటున్నారు. అసలు ఇంత అనాలోచితంగా నారా లోకేష్ ఎలా మాట్లాడారో నాకిప్పటికీ అర్థం కావట్లేదండి. ఒక మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కాదు. ఎక్కువ మంది ఉంటే ప్రమాదమే జరగదురా బాబు! ఉన్న వాళ్ళందరూ కూడా బతికి బట్టగట్టగలే వాళ్ళు అని జెప్పేసి, అక్కడ కార్మిక నాయకులు వాళ్ళ అసంతృప్తిని వెలిబుచ్చుతుంటే, ఎక్కువ మందుంటే ఎక్కువ మంది చనిపోయేవాళ్ళు అని మాట్లాడుతున్నాడు. అసలు ఎక్కువ మందుంటే అక్కడ చనిపోర్రా బాబు! అక్కడ పని సక్రమంగా జరిగేది అన్నది వాళ్ళ వాదనైతే, తక్కువ మందున్నారు, తక్కువ మంది చనిపోయారు, ఎక్కువ మందుంటే ఎక్కువ మంది చనిపోయేవాళ్ళు అని నారా లోకేష్ మాట్లాడడము 20 మంది పనిచేయాల్సిన చోట 10 మంది పనిచేశారంట. అక్కడ అలా తక్కువ మంది పనిచేయడం వల్లనే ప్రమాదం సంభవించిందని జెప్పేసి అక్కడ పనిచేస్తున్న కార్మిక సంఘాల నాయకులు జెప్తున్నారు. ఆ పాట్‌లో నుంచి ద్రవ ఉక్కు ఎందుకు లీక్ అయిందో నాకు తెలీదంటున్నాడు. ఓకే. నీకు తెలియకపోవచ్చు. నువ్వు రోజు అక్కడ పని జేయవు. అక్కడ పనిచేసే వాళ్ళు కార్మిక సంఘాల నాయకులు చెప్తున్నారు. అడ్మిన్ డిపార్ట్‌మెంట్‌లో ఎక్కువ మందిని బెట్టుకొని యాక్చువల్‌గా పనిచేసే కార్మికులను తగ్గించేస్తే అక్కడ సక్రమంగా పనులు జరగక ఇటువంటివి జరుగుతున్నాయి అని జెప్పేసి కార్మిక సంఘాల నాయకులు జెప్తే వాళ్ళ మాటలు వినాలనా? నాకే అన్నీ తెలుసు అన్నట్లు ఎక్కువ మందుంటే ఎక్కువ మంది చనిపోయేవాళ్ళు, తక్కువ మంది ఉన్నారు కాబట్టి తక్కువ మంది చనిపోయారని మాట్లాడుతున్నాడు. ఇది నిజంగా అండి ఒక మంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కానే కాదు. ఆఫ్‌కోర్స్ ఒక 2, 3 గంటల్లో ఏం జరుగుతుందన్నది పూర్తి పాఠం తెలియకపోవచ్చు. ఎవరికి గూడా తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఉక్కు ఫ్యాక్టరీ అనేది ఒక పెద్ద సంస్థ. ఎంతమంది పని జేస్తున్నారు? ఎంతమంది పని జేయాలి? ఎంతమంది పని జేసేదానికి అక్కడ అవకాశం ఉంది? ఎంతమంది పని జేస్తే ఎఫెక్టివ్‌గా వర్క్ జరుగుతుంది? లోపాలు జరగకుండా మనం ఎంతమందిని ఉపయోగించాలి అన్నది అది వాళ్ళకే తెలుస్తుంది. ఎవరికి? ఉక్కు ఫ్యాక్టరీ వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏదో చేస్తున్నారు గదా! ప్రాథమిక రిపోర్ట్‌లొస్తాయి. తర్వాత ఇన్వెస్టిగేషన్ జరిగి అక్కడ జరిగింది కరెక్టా? కాదా? అన్నది తెలుస్తుంది. అంత తొందరగా నువ్వు బయటకొచ్చేసి తక్కువ మంది ఉన్నారు కాబట్టి తక్కువ మంది చనిపోయారు. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ మంది చనిపోరు అని మాట్లాడడం నారా లోకేష్. ఎక్కువ మంది ఉంటే అక్కడ అసలు చనిపోయే అవకాశం లేదన్నది వాళ్ళ వాదన. నీ వాదన ఏందో అది ప్రపంచానికే అర్థం కాదు. అది ఎందుకు నువ్వు ఆ మాటలు మాట్లాడుతున్నావో, ఎందుకు నువ్వు అట్లా బిహేవ్ చేస్తున్నావో
ఇది ఇది తెలియంతనం అండి. ఇది మూర్ఖత్వం. ఏదో ఇప్పుడు నేను అక్కడ మీడియాలో నేను మాట్లాడేసి మీడియా వాళ్ళని అడగాల. అర్థమవుతుందా రాజా? అని ఏదో నేను పెద్ద గొప్పోడిని, నేను టాలెంట్ ఉన్నవాడిని నిరూపించుకోవాలని చెప్పేసి ఇట్లా చౌకబారు మాటలు మాట్లాడుతున్నాడు నారా లోకేష్. నారా లోకేష్, నువ్వు ఇటువంటి క్రైసిస్ వచ్చినప్పుడు ఎలా నువ్వు మేనేజ్ చేయాలో నీకు ట్యూషన్ చెప్పిన టీచరు చెప్పినట్టు లేదు. మళ్ళా కూడా మాట్లాడుతున్నాడండి. ఇంకా వాళ్ళు అడిగిన డబ్బులు అంటే ఏది ఎక్స్‌గ్రేషియా చెల్లించమని ఇక్కడే ప్రకటించమని యూనియన్ సంఘాల నాయకులు అడుగుతారు. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాధితులకు అండగా ఉండండి. వెంటనే హీట్ ఆఫ్ ద మూమెంట్‌లో అప్పుడు ఎక్స్‌గ్రేషియా ప్రకటించండి. సో, వాళ్ళకు ఆ కుటుంబాలకు మంచి జరుగుతుందని చెప్పేసి ఎవరైనా అడుగుతారు. ఎవ్వరైనా ఎటువంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా అక్కడ ఉన్నవాళ్ళు గాని, ఆ సంఘ నాయకులు గాని ఫస్ట్ అడిగేదేంటి? బాధిత కుటుంబాలకి అండగా నిలవండి అని అడుగుతారు. దానికి నారా లోకేష్ నిన్న చెప్పిన సమాధానం వినండి. అది ఇంకొక ఆణిముత్యం. ఒక్కసారి వినండి. ఇంత బాధ వేసినట్టు వాళ్ళు మాట్లాడే విధానం చూసి. ఆ డబ్బులు ఇచ్చేయండి, డబ్బులు ఇచ్చేయండి అంటే డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుని వెళ్ళిపోమంటారు మమ్మల్ని. అదా మా బాధ్యత. కూడా వాళ్ళే అడిగారు. అరే వాళ్ళు అడుగుతారు, వాళ్ళకేం పోయింది. వాళ్ళు ఆయన ఎంత బాధ అంటే చెప్పేద్దాలండి. మీకేమైనా ఆయన అన్న మాటలు మీకు అవి అంటే ఆమోదయోగ్యమా అండి? ఏంటి డబ్బులిచ్చేసి చేతులు దులుపుకొని డబ్బులిచ్చేసి చేతులు దులుపుకొని పోవాల్సిన అవసరం లేదు. డబ్బులిచ్చేసి ఆ కుటుంబానికి అండగా నిలబడి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేయమని అర్థం. ₹1,00,00,000 ప్రకటించండి అని చెప్పేసి కార్మిక సంఘాల నాయకులు మాట్లాడితే వాళ్ళకేముందబ్బా! వాళ్ళేమైనా చెప్తారు. వాళ్ళ సొమ్మేం పోతది అన్నట్లు కార్మిక సంఘాల నాయకుల గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు ఏ ఏ ఏం ఏమడగాలి నువ్వే చెప్పు నారా లోకేష్. కార్మిక సంఘాల నాయకులు నిన్నేమని అడగాలి? పోయిన ప్రాణాలు ఎవరు కూడా తిరిగి తీసుకొని రాలేరు. వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి? ఈరోజు ఒక వీడియో చూశానండి. అది ప్లే కూడా చేయకూడదు. ఇంకొక వ్యక్తి నిన్న గాయపడ్డ ఒక సోదరుడు ఈరోజు చనిపోయాడు. చనిపోతూ అబ్బా! వర్మ అంటే వాళ్ళ కొడుకు పేరు వర్మ అనుకుంటాను. వర్మ తమ్ముడితో గొడవలు పడకురా, జాగ్రత్తగుండురా, అమ్మను బాగా చూసుకోరా అంటే తనకు తెలుస్తుంది తను ఎక్కువసేపు ఈ భూప్రపంచంలో ఉండలేడు అని చెప్పేసి అతనికి తెలిసిందో ఏమో వాళ్ళ కొడుకుతో చెప్తున్నాడు. వర్మ తమ్ముడిని బాగా చూసుకో, అమ్మ జాగ్రత్త అని చెప్పేసి. ఇప్పుడు ఆ కుటుంబానికి దిక్కెవరు నారా లోకేష్? ఒక్కసారి స్పెషల్ ఫ్లైట్‌లో ఒక క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి పొయ్యి వస్తే అయ్యే ఖర్చు ₹1,00,00,000 పైన అవుతుందండి. నేను కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా టికెట్ కొనిస్తానని ఆ రోజు అవహేళనగా మాట్లాడాడు నారా లోకేష్. స్పెషల్ ఫ్లైట్‌లో శ్రీలంకకు పోయి పాకిస్తాన్, ఇండియా క్రికెట్ మ్యాచ్ చూసి రావడానికి ₹1,00,00,000 పైన ఖర్చవుతుందండి. ఒక ప్రాణం విలువ అంత జేయదా? ఒక ప్రాణం విలువ అంత జేయదా? వాళ్ళ సొమ్మేం పోతుంది? వాళ్ళు అడుగుతారు కార్మిక సంఘాలు. నేను డబ్బులిచ్చేసి చేతులు దులుపుకొని పోవాలనా? ఏం మాటలు నారా లోకేష్? ఒకసారి ఇంటికెళ్ళి నువ్వు మాట్లాడిన మాటలు నువ్వే మళ్ళీ విను. నీకే సిగ్గుగా అనిపిస్తుంది.